ఇదొచ్చి ఒకరోజు మార్నింగ్ వన్ డే మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను రాగి జావ, అంబలి తీసుకుంటాను. అంబలి అన్నది మన వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతది. సో, నాకు ఒక్కదానికే చేసుకుంటాను. అందులో నేను ఇందులో సాల్ట్ ఏసుకోను అండ్ కర్డ్ కూడా మిక్స్ చేసుకోను. జస్ట్ లమ్స్ ఫార్మ్ అవ్వకుండా వాటర్‌లో జస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. పౌడర్, రాగి పౌడర్. అండ్ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే లమ్స్ ఫామ్ అయిపోతాయి అండ్ సిమ్‌లో పెట్టుకోవాలి. కొంతమంది థిక్‌గా చేసుకుంటారు అండ్ కొంతమంది పల్చగా చేసుకుంటారు. అండ్ అది అప్ టు యూ అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇదైతే వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తది. ట్రస్ట్ మీ. అండ్ ఇది కాసేపు అలా సిమ్‌లోని బాయిల్ చేస్తే అయిపోతది. అండ్ ఇది పచ్చి వాసన పోతే చాలు. మరీ మరిగిపో అవసరం లేదనమాట. అండ్ మన రాగి జావ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందని ఎలా తెలుసుకోవడం అంటే కొంచెం థిక్‌గా అవుతదనమాట. సో, థిక్‌గా అయితే అది రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు థిక్‌గా కావాలంటే ఇంకా బాయిల్ చేసుకోవాలి. అండ్ కొంచెం పౌడర్ ఇంకొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోవాలనమాట ఫస్టే. అండ్ అది. అండ్ నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఇది అండ్ రాగి జావ అండ్ నట్స్ అనమాట. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. అండ్ నేను టీవీ చూసుకుంటూ నా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఇదొచ్చి ఆఫ్టర్‌నూన్ నేను చుక్కూర పప్పు చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ నన్ను కావ్య చాలా సార్లు అడుగుతది. సో, తన కోసం పెట్టాననే చెప్పొచ్చు. అండ్ నేను చుక్కూర 2 కట్టలు తీసుకున్నాను. పప్పు నానబెట్టుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ సింపుల్‌గా అయిపోతది. యమ్మీ యమ్మీగా ఉంటది. ఫస్ట్ నేను కుక్కర్‌లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ చాలా లైట్‌గా వేగితే చాలు. మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు. అండ్ మిరపకాయలు వేసుకున్నాను చిల్లీస్. అవి కారం లేదు. సో, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ. అండ్ సాల్ట్ జస్ట్ ఉల్లిపాయలు మగ్గడానికి కోసమే. అండ్ నేను సాల్ట్ ఫస్ట్ ఇందులో యాడ్ చేసుకోను. పప్పంతా అయిపోయాక మెదిపేటప్పుడు యాడ్ చేసుకుంటాను. లేకపోతే పప్పు పులుపుకి ఉడకదు అంటారు. ఐ మీన్ సాల్ట్ వేస్తే. అండ్ టొమాటోస్ వేసుకున్నాను. అండ్ ఇదంతా కొంచెం మగ్గితే చాలు. మరి ఎక్కువ మగ్గిపోకలేదు. అండ్ చింతపండు. మనం ఎంత చుక్కకూరలోని పులుపు ఉన్నా చింతపండు వేస్తేనే ఆ పులుపు అనేది బయటికి వస్తుంది. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. గోంగూర పప్పులో కూడా చింతపండు వేసుకోవాలి. అండ్ ఇక్కడ పప్పు యాడ్ చేసుకున్నాను. పప్పు ఎందుకు ఫస్ట్ యాడ్ చేసుకున్నానంటే కొంచెం ఫ్రై అవ్వాలి పప్పు. కొంచెం ఫ్రై అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ అక్కడ నేను ఒక 5 minutes పప్పుని కొంచెం ఫ్రై చేశాను. అండ్ పప్పు ఫ్రై అయ్యాక మంచిగా కడుక్కు పెట్టుకున్న చుక్కూర వేసేసుకోవాలి బాగా కట్ చేసుకొని. చుక్కూర పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అందులో ఒక ఒడియాలు, పొటాటో ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుంది. నాకైతే చుక్కూర పప్పు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇది. అండ్ దాని తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నా. అండ్ కారం వేసుకున్నా. కారం వేస్తే జస్ట్ ఒక రెడ్ కలర్‌లా వస్తది అంతే. మరీ ఎక్కువ వేసుకోకూడదు కారం. ఒక 1/2 టీస్పూన్ చాలు కారం. కారం వేసుకొని కొంచెం మిక్స్ చేయగానే ఆకంతా మగ్గిపోతుంది కదా, ఆ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు కొలత తెలుసు కాబట్టి మెజర్మెంట్స్ నేను వేసేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి 3 glasses ఆఫ్ వాటర్ వేయాలి. సో, అది అన్నమాట మెజర్మెంట్. అండ్ దీన్ని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. అండ్ పప్పు రెడీ అయిపోయింది. చూసారా వేడి వేడిగా పప్పు. దీన్ని నేను స్మాష్ చేసేస్తాననమాట. నాకు ఇలా పప్పుగా ఉంటే నచ్చదు. సో, నేను మెత్తగా స్మాష్ చేసేసుకుంటాను పప్పంతా. అండ్ ఇలా స్మాష్ చేసుకునే టైంలోనే సాల్ట్ వేసేసుకొని సాల్ట్ చూసుకోవాలి. అండ్ పోపులోనే ఉంటుంది ఆ పప్పు టేస్ట్ అంతా. పోపు ఎంత బాగా పెడితే అంత బాగుంటుంది పప్పు. అండ్ పోపు కూడా చాలా ఈజీ. నేను ఇందులోని గార్లిక్ వేసాను. అండ్ నెక్స్ట్ జీలకర్ర వేసాను. అండ్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ మెంతులు మంచి ఫ్లేవర్ ఇస్తాయి.
చాలా కొంచెం వేసుకోవాలి మెంతులు, ఓ 4 5 వేసుకోవాలి అంతే. అండ్ ఇదంతా కొంచెం బాగా వేగాలన్నమాట, పచ్చి పచ్చిగా ఉన్నా మరీ బాగోదు. అండ్ ఇంగువ పప్పు పోపులోని మస్ట్ ఉంటుంది. నేనైతే ఇంగువ బాగా ఎక్కువ వాడతాను, పులిహోర చేసినా ఏది చేసినా. అండ్ ఇంగువ స్టవ్ ఆపేసాకే వేసుకోవాలి, స్టవ్ ఆన్లో వేసుకుంటే మాడిపోతుంది అనమాట ఇంగువ, సో ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అండ్ సో పోపు అంతా పప్పులో మిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఇది వచ్చి ఈవినింగ్ అనమాట, పని ఉంది అని చెప్పి బయటికి వెళ్దామని రెడీ అయ్యా. అండ్ మీకు నా అవుట్ఫిట్ చూపించడానికి ట్రై చేస్తున్నా. ఈ బ్యాగ్ చూసారా, క్యూట్గా ఉంది కదా. ఇది నాకు అనిల్ గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అనిల్ కొనివ్వలేదు, అనిల్ ఏదైనా కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, దాంతో బ్యాగ్ కొనుక్కొని అనిల్ గిఫ్ట్ అని నేను తృప్తి పడుతున్నాను. అండ్ అది బ్యాగ్ ఉంటే నాకు ఎంత ఆనందమో, నాకు అంత బ్యాగులు పిచ్చి ఏంటో మరి. ఏదైనా బ్యాగ్ కొనుక్కున్నానంటే అదొక 4 5 డేస్ ఫుల్ రఫ్ అండ్ టఫ్గా వాడేస్తాను, దాని తర్వాత ఇంకా అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అండ్ కార్ ఎక్కగానే అనిల్ 5 స్టార్ ఇచ్చారు. నాకు 5 స్టార్ అంటే అస్సలు నచ్చదు, ఏదో ఇచ్చారని తృప్తికి పట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చి ఆ రోజు మహేష్ బాబు మూవీ రిలీజ్ అనమాట. సో మూవీ ఎలా ఉందో అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీకు రివ్యూ. అండ్ మంచి హడావిడిగా ఉంది కాంప్లెక్స్ దగ్గర. ఇది సంగం శరత్ థియేటర్ అనుకుంటా, అదే అనుకుంటా. అండ్ అక్కడ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు, అండ్ ఫుల్ హడావిడి. అండ్ ఇది వచ్చి నేను ఏం తీయలేదు బయట. అండ్ ఇది రిటర్న్ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ డే ఒక ఎంగేజ్మెంట్ ఉంది. ఎవరిది అంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకుది అనమాట. అండ్ నేను దానికి ప్రిపరేషన్ చూసారా, ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, లాస్ట్ వీడియోలో చూపించాను కదా అది. అండ్ జ్యువెలరీ అంతా ఏం పెట్టుకోవాలని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అలా పెట్టేసి ఏం పెట్టుకుందాం అని ఆలోచిస్తున్నా. అండ్ ఎట్ లాస్ట్కి దశావతారం బుట్టలు పెట్టుకున్నా, అండ్ నా గోల్డ్ లాకెట్తో పేర్ చేసుకున్నా. అండ్ ఈ సారీ వచ్చి మీకు గుర్తుందా, నా మ్యారేజ్ డే వీడియోలో ఉంటుంది, పెన్ కలంకారీ సారీ. అండ్ నా బ్లౌజ్ వచ్చి ఇలా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా. మీకు ఈ సారీస్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పెడతాను కదా, అందులోని మెసేజ్ చేయండి, ఇంకా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే, ఫస్ట్ మా అత్తయ్యని ఎక్కించుకోవాలి కదా, అండ్ దివ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. అండ్ ఐషు చూసారా, యాక్చువల్లీ దివ్య రావట్లేదు, అందుకే ఐషు రెడీ అవ్వలేదు. ఎప్పుడు మన వీడియోలోని రెడీ అయ్యి కనిపిస్తుంది కదా, సో అది. అండ్ ఇక్కడ మనం వచ్చేసాం. అండ్ ఎంగేజ్మెంట్ యాక్చువల్లీ 1 o'clockకే అనమాట ముహూర్తం. సో ఆ టైంకి కొంచెం దగ్గరలో బయలుదేరదామని చెప్పి అనిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ ఇక చూసారా, ఇక్కడ అనిల్కి నేను ఏదో వార్నింగ్ ఇస్తున్నాను. మంచి ఎండ అనమాట, అస్సలు ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. అండ్ ఇది వచ్చి థమ్స్అప్, ఇట్లా చల్లగా తాగాలనిపించింది, ఎండగా ఉంది కదా బాగా. అండ్ ఈవిడ వచ్చి అనిల్ వాళ్ళ అమ్మమ్మ. అండ్ ఇక్కడ ఫంక్షన్కి వచ్చేసాం ఎంగేజ్మెంట్ దగ్గరికి. అండ్ ఇదిగోండి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, బాగున్నారు కదా. అండ్ నాకు మరిది అవుతాడనమాట పెళ్ళి కొడుకు. సో ఇది సింపుల్గా చేసుకున్నాము, చాలా తక్కువ మందితోని. పెళ్ళికి ఎలాగా హడావిడి ఎక్కువ ఉంటుంది, సో ఎంగేజ్మెంట్ సింపుల్గా కానిచ్చేసాము. ఎవ్వరికి మాస్కులు లేవని ఏం అనుకోకండి, యాక్చువల్లీ చాలా వేడిగా ఉందన్నమాట, అసలు మాస్కులు పెట్టుకోలేము, అంత వేడిగా ఉంది. కానీ నేను పెట్టుకున్నాను చూసారా, ఏమో ఎందుకు పెట్టుకున్నానో నాకే తెలీదు, యాక్చువల్లీ పెట్టుకునే ఉన్నాను మొత్తం. నాకు అదేంటో అలవాటు అయిపోయింది మాస్క్, అది లేకపోతే ఏదోలా ఉంటుంది. అండ్ న్యూ కపుల్కి కంగ్రాచులేషన్స్ చెప్పేశాను. అండ్ ఇక్కడ వచ్చి మా అత్తయ్య అక్షింతలు వేయడానికి వెళ్ళారనమాట. అండ్ అక్షింతలన్నీ అయిపోయాక ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకు, అందుకే నా మొహాలు అయిపోయింది. అండ్ మంచి ఫుడ్, బిర్యానీ, పులిహోర, బూరె, గారి, వడ అండ్ అట్టిపండు అండ్ కర్రీస్ నేను అప్పుడు పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ న్యూ కపుల్తోని చిన్న ఫొటోస్ అనమాట. అండ్ ఇది వచ్చి ఈవినింగ్ ఇంటికి వచ్చాక హడావిడిగా రెడీ అయిపోయాను. ఎక్కడికి అంటే నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం ఆ రోజే. అండ్ ఈవినింగ్ అనుకున్నాం. సో తినొచ్చి చాందిని అండ్ తినొచ్చి హారిక. నేను 7 years తర్వాత కలిసాను వీళ్ళని, 7 years తర్వాత. చాలా మంచి మెమరీస్. అండ్ తను వచ్చి శేషు అనమాట. మేము ఐరన్ హిల్కి వెళ్ళాము. అండ్ అది శేషు కూడా మా క్లాసే. మేము 10th మేము జస్ట్ 6 గర్ల్స్ ఉంటే ఒక్కడే అబ్బాయి ఉండేవాడు పాపం.
ఒక ఆట ఆడేసుకునే వాళ్ళం. అండ్ ఇవొచ్చి కొన్ని కొన్ని పిక్స్ అనమాట. 7 ఇయర్స్ తర్వాత కలిసాము. ఎన్ని మెమరీస్ ఉండేవో మాకు 10th వరకు. దాని తర్వాత ఎవరికి వాళ్ళం, ఎవరి స్టడీస్కి వాళ్ళు వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇద్దరు మిస్సింగ్, అంటే వాళ్ళ కాంటాక్ట్ మా దగ్గర లేదనమాట. సో అలా అయిపోయింది. అండ్ మేము కొన్ని టిక్ టాక్స్ కూడా చేసాము, అవి కూడా పెడతాను వీడియో. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? ఏ డబ్బులు నిల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా, ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి, తీ తీ. టిప్పుకోకే, బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడి కూడా. సో ఇది నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.